చేస్తున్నారు అని నా ఒపీనియన్. మౌనిక గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మొదటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, మొన్న పార్లమెంట్లో కూడా ఒక ఎంపీ మాట్లాడడం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ ఇండియా లాగా విభజించినట్టు ఎంపీ మాట్లాడడం, అదే క్రమంలో నరేంద్ర మోడీ గారు తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పడం కావచ్చు. అంటే బీజేపీ నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తున్నాం తెలంగాణలో అని చెప్తున్నారు, కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మీరు అవమానం చేస్తున్నారని కూడా మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు మేడం? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అవమానించలేదండి. తెలంగాణ రజాకర్ల నుంచి విముక్తి పొందిన దినాన్ని ఎప్పుడు భారతీయ జనతా పార్టీయే సెలబ్రేట్ చేస్తుంది. ఇంకా రీజనల్ పార్టీ అయిన కేసీఆర్ గారి పార్టీ, అదే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆ గందరగోళం ఏందో అర్థమే కదా కలిగురగంప. కేసీఆర్ గారి పార్టీ గాని లేదా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ గాని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోదు. భారతీయ జనతా పార్టీయే ప్రతిసారి జరుపుతుంది. కాబట్టి తెలంగాణకి బీజేపీ వ్యతిరేకం అని చెప్పేసి నాన్ సెన్స్ మాటకు వ్యాలిడిటీ లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, తెలంగాణ కేసీఆర్ గారి మూవ్మెంట్ ఏదైతే ఉందో అది ఓన్లీ రాష్ట్ర విభజన కోసం ఫామ్ అయింది. అది రాష్ట్ర విభజన అయిపోయింది, అక్కడికే అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచి అయినా కూడా చిన్న రాష్ట్రాలకు మొగ్గు చూపుతూనే ఉన్నది. మేము కాకినాడ బైఫర్కేషన్ అప్పుడు కూడా కాకినాడలో కూడా ఏమని చెప్పిండ్రు, భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అప్పుడే తెలంగాణ ఇస్తామని చెప్పేసి ఎప్పుడో చెప్పింది. అది అట్లాంటి బీజేపీని 1970s 80s టైంలోనే కాకినాడ దానిలోనే చెప్పినప్పుడు, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి బీజేపీ తెలంగాణకు వ్యతిరేకం అని మాట్లాడడం ఏదైతుందో, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయి దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఒకసారి మీరు అధికారంలోకి రండి, మీ మీద విరక్తి వస్తుంది ప్రజలకు, రాగానే అప్పుడు మేము వస్తాం, మళ్ళా తర్వాత మేము చేసే పనులకు ప్రజలకు మా మీద కూడా యాస్ట్ వస్తుంది, రాగానే అప్పుడు మిమ్మల్ని గెలిచాం అంటే ఒకసారి బీఆర్ఎస్ ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీఆర్ఎస్ ఒకసారి కాంగ్రెస్ కలిసి మనం దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మనం తెలంగాణను లూటీ చేద్దాం, సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలంగాణని మనం లోటు బడ్జెట్ కి తీసుకెళ్దామని వీళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ వీళ్ళ ప్లాన్లను వర్కౌట్ కానియదు. ప్రజలు లోపల చైతన్యం వచ్చి ప్రజలందరూ ఈ పార్టీస్ రెండు కూడా వేస్ట్, బీజేపీయే బెటర్ అని గ్రహించి బీజేపీకి ఓటేషన్ నాడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. మౌనిక గారు, ఇంకొక అంశము, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం లాంటి 1 లక్ష కోట్ల ప్రాజెక్టు నిర్మించినప్పుడు కేంద్రం నుంచి ₹1 కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. సో దాంతోపాటు పాలమూరు రంగారెడ్డికి కూడా కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదు. సో దీంట్లో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇదే ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలలో కూడా టార్గెట్ బీజేపీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో మీరేమో విభజన హామీలు కూడా ఇంకా ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి నెరవేర్చడం లేదని ఇద్దరు కలిసి ఆరోపిస్తున్నారు. సో రెండు పార్టీలు, ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంట? అది మళ్ళీ రాంగ్ అయిపోతుందండి, టోటలీ డిఫరెంట్ టాపిక్ అయిపోతుంది. కాళేశ్వరంలో మొత్తం ఎంత లూటీ చేసిండ్రు, ఎంత కరప్షన్ చేసిండ్రు అనేది మనకు ఆ రిపోర్ట్ కూడా ఉన్నది, మీరు చూసిండ్రు. ఒక జర్నలిస్ట్ గా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కాళేశ్వరంలో వీళ్ళు చేసిన స్కామ్ గానీ, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న లూటీలు గాని, వాళ్ళు చేస్తున్న వేల కోట్ల అక్రమ ధనార్జనను గాని ప్రజలు గుర్తించిండ్రు కాబట్టి వాళ్ళని అధికారంలోకి తీసేసిండ్రు అనేది మనకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారికి అసలు అట్లాంటి లాంగ్ విజన్ ఏం లేదు. కాస్త కోస్త ఇంకా కేసీఆర్ గారికి కొద్దో గొప్ప కాళేశ్వరం సంబంధించి ఏదో విజన్ ఉన్నది, ఏదో చేసిండ్రు ఆయన అని ఆయనను అప్రిషియేట్ చేయొచ్చు. కానీ రేవంత్ రెడ్డికి అసలు ఎలాంటి ఉద్దేశాలు లేవు. ఓన్లీ ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్స్ చేద్దామా, దానిలో నుంచి మనకి ఎన్ని కమిషన్లు వస్తాయా, దీనికి మించి కాంగ్రెస్ లో వేరే ఆలోచన ఉండదు. ఎందుకంటే అది కమిషన్ కాంగ్రెస్ అయితే ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింల మైనారిటీ అపీస్మెంట్ చేసే కాంగ్రెస్ అని అనాలి, లేదా కమిషన్ల కోసం కకృతి పడుతున్న కాంగ్రెస్ అని అనాలి. అంతేగాని అనవసరంగా ఇప్పుడు ఆ కాళేశ్వరం గాని ఆ ప్రాజెక్టులు తీసుకొచ్చి కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసింది అనేది మళ్ళీ సేమ్ బీజేపీ మీద అలిగేషన్స్ వేయడమే. ఆ అలిగేషన్స్ లో ఎట్లాంటి వాస్తవం లేదు. ఎన్నోసార్లు స్పోక్స్ పర్సన్స్ గానీ బీజేపీ లీడర్స్ గానీ దీనికి సంబంధించి మీకు నేరేటివ్ ఇచ్చినారు. రేవంత్ రెడ్డి గారి డైవర్షన్ పాలిటిక్స్ ని ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు. ఓకే.